నీ జీవితం ఎందుకు ముందుకు వెళ్ళట్లేదో ఎవ్వరూ చెప్పరు భక్త. కానీ శివుడికి తెలుసు. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ ఫలితం రావట్లేదు. అవకాశాలు దగ్గరికి వచ్చి మళ్ళీ దూరం అవుతున్నాయి. అప్పుడు మనసులో ఒకే ప్రశ్న, నేనేం తప్పు చేశాను? భక్త, ఆలస్యం అనేది శిక్ష కాదు. శివుడు వెంటనే ఇవ్వడు. ఎందుకంటే వెంటనే ఇచ్చేస్తే మనమే దాన్ని నిలుపుకోలేము. శివుడు ముందు నిన్ను సిద్ధం చేస్తాడు. నీ సహనం, నీ బలం, నీ మనసు అన్నీ ఒక స్థాయికి చేరినప్పుడే శివుడు ద్వారం తెరుస్తాడు. ఆలస్యం అంటే తిరస్కారం కాదు, అది సిద్ధం చేసే కాలం. నీ కన్నీళ్లు ఎవరికీ కనిపించకపోయినా శివుడికి కనిపించాయి. నీ నిశ్శబ్ద బాధలు ఎవరికీ వినిపించకపోయినా ఆయన విన్నాడు. అందుకే ఇప్పటి వరకు ఆపాడు. భక్త, నీ సమయం తప్పకుండా వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు నువ్వు వెనక్కి చూసి అనుకుంటావు, ఈ ఆలస్యం అవసరమే. నమ్మకముంచు, నీ ప్రయాణం ఆగలేదు, ఇప్పుడే మొదలయింది. ఇంకో విషయం గుర్తుపెట్టుకో భక్త, నువ్వు ఆలస్యం అనుకుంటున్న కాలంలోనే కొన్ని తలుపులు మూసేశాడు శివుడు. నిన్ను వెనక్కి లాగేవాళ్లవి, నీ శక్తిని తగ్గించేవాళ్లవి. అది కోల్పోవడం కాదు, అది రక్షణ. ఎందుకంటే నువ్వు వెళ్లాల్సిన దారి బలమైనది. ఆ దారికి బలహీనమైన తోళ్లు అవసరం లేదు. నువ్వు ఇప్పటి వరకు ఎదురు చూసింది ఏదో చిన్న గెలుపు కోసం కాదు, నీ జీవితం మార్చే క్షణం కోసం. అది వచ్చినప్పుడు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం ఉండదు, అది నిన్నే వెతుక్కుంటూ వస్తుంది. అందుకే భక్త, ఈ క్షణంలో నిశ్శబ్దంగా ఉండగలిగితే అదే నీ బలం. శివుడు నిన్ను మరిచిపోలేదు, నీపై పనిచేస్తున్నాడు. ఇప్పుడు కాదు అనిపించినది చాలా త్వరలో ఇదే సరైన సమయంగా మారుతుంది. శాంతిగా ఉండి చూడు, నీ జీవితం మలుపు తిరగబోతోంది. ఓం నమః శివాయ.